సిస్టమ్ లో 150 ఉందని చెప్పాడు ఆయన. ఎట్లా అమ్ముతాడు అంటే ఒక 10 రూపాయల డిఫరెన్స్ ఎన్ని వందల డిఫరెన్స్ వస్తుంది? అడిగితే తప్పంటే ఎట్లా? అడిగితే తప్పంటే ఎట్లా? కస్టమర్ తో రెక్లెస్ గా మాట్లాడడం కరెక్ట్ కాదు. అడిగితే తప్పంటే ఎట్లా? అడిగితే తప్పంటే ఎట్లా? అడిగితే తప్పంటే ఎట్లా? ఎవడో నేను తెలిసేస్తా నీకు? ఇంకోటి కాదు, నేను ఎవడో తెలిసేస్తా నీకు? వచ్చింది ఆయన. నేను ఎవడో తెలిసేస్తా నీకు? అప్పటికి చెప్పాను సార్. సార్ అమ్మాయికి అడిగితే ఆ సార్ వెనకాల ఉన్నారు కదా కళ్ళు. ఆ సార్ అడిగారు 140 ఉంది సార్. సార్ 150 ఉంది సిస్టమ్ అంటే మా బావగారు వాళ్ళు బయటకు వచ్చి ఏంటి తీసుకున్నారంటే కనుక సార్ చూడండి సార్ 141 ఉన్నది 150 నాకు మెడిసిన్ పికప్ చేసుకుంటాను నేను. నాకు దీని ఎంఆర్పీ సిస్టమ్ ఎంఆర్పీ చెప్పినారు నువ్వు. ఈ మెడిసిన్ తీయండి బయటికి. రోహిత్ రా ఒకసారి మెడిసిన్ తీ బయటికి. ఏదో ఒకటి ఎంఆర్పీ తీయండి బయటికి. మొత్తం అంత ఇలాగ జరుగుతుంది ఇక్కడ. ఒక సిస్టమ్ ఒక దాంట్లో 10 రూపాయలు మనకి డిఫరెన్స్ కనిపిస్తా ఉంటే రోజు 100 మెడిసిన్స్ వస్తాయి. ఎట్లా పెడతారు అసలు నాకు అర్థం కాదు. మీరు అడిగితే ఎవరో ఇంజిన్ అంటే ఏం చేస్తాడంట, ఇష్టం తీసుకుని దుబ్బేమని చెప్పేటికి ఇది మాటలు. నేను మాట్లాడిన ఇప్పుడు రమ్మని చెప్పి ఎక్కడున్నాడు, రమ్మని చెప్పి ఎక్కడున్నాడు, రమ్మని చెప్పి ఎండా మర్యాదగా అతను నెంబర్ నేను మాట్లాడుతా అంటే కనుక ఇష్టం అంటే కొనుక్కొని దుబ్బేమని చెప్పేటికి అని చెప్తున్నాడు. నీకు చెప్పాలంటే బొచ్చుది పక్కన చెయ్యడా నువ్వు బయటికి, చెయ్యడా బయటికి, ఏ చెయ్యి చెయ్యడా బయటికి, చెయ్యి సిఏ ఫోన్ చేస్తాడు. సిఏ ఫోన్ చేయి. ఏమనుకున్నా నా గురించి నువ్వు? ఆరోగ్యమే మహాభాగ్యం, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈరోజు ఆరోగ్యం రోడ్డున పడే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటారా? ఇది చూడండి, అపోలో ఫార్మా అంట. అపోలో ఫార్మాలు ఒక వ్యక్తి గన్నవరం, ఇది గన్నవరం గాంధీవం సెంటర్ కరెక్ట్గా కంకిపాడు బస్ స్టాండ్ పక్కనే ఉన్న ఒక ఫార్మా యూనిట్ ఇదైతే కనుక, దీనిలో ఒక వ్యక్తి ఒక మెడిసిన్ కావాలని చెప్పి వస్తే కనుక 151 రూపాయలు తీసుకున్నారు. స్ట్రిప్ మీద ఎంఆర్పీ చూస్తే 141 ఉంది. అడిగితే ఏం చెప్పారు, సిస్టంలో రికార్డ్ అయింది అంతే అని చెప్పన్నారు. వాళ్ళకి తెలియదు అది ఏంటనేది. బయటకు వచ్చారు, అది మా బావగారు తీసుకుంది. నేను అడిగా ఎందుకు ఎక్కువ తీసుకున్నారని చెప్పి లోపల పోయి అడిగా. సిస్టంలో రికార్డ్ అయింది ఇంతే అని చెప్పాడు. ఇంతే అంటే ఎట్లా చెప్పగలవు తమ్ముడు, నీ ఇన్ఛార్జిని అడిగంటే నీకు ఇష్టమైతే తీసుకో లేకపోతే మెడిసిన్ పెట్టేసి పో అని చెప్పాడు. నేను బూతులు తిట్టా. ఎందుకు తిట్టకూడదు, కడుపు మంట కాబట్టి. నేను 10 రూపాయలు ఎఫోర్డ్ చేయగలను